తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం మీద అయితే భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఈ కాళేశ్వరం విషయం మీద మనతో మాట్లాడడానికి మెట్టు సాయి గారు ఉన్నారు. చెప్పండన్నా, మరి నిన్న అయితే హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే 3 నెలలు నాకు ఇరిగేషన్ శాఖ ఇచ్చి చూడండి. ఇరిగేషన్ ఎట్లా పారేయాలో నేను చూపిస్తా అంటున్నారు. మరి మీ ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది మరి? అంటే నేను ఏమంటున్నా హరీష్ రావు గారికి, హరీష్ రావు గారు మీరు 3 నెలలు కదండి, 3 సంవత్సరాలు పనిచేసారు మంత్రిగా. అప్పుడు ఏమి వేయరు? అప్పుడు గుర్తు రాలేదా మీకు? అప్పుడు మీ కాలువలు కట్టేసిర్రు, మీ చేతులు కట్టేసిర్రు. కట్టలే ఎవరు? ఓపెన్గా ఉండే కదా, ఎవరు ఆపిరు మిమ్మల్ని? అరే మీరు, మీ మామ కొడుకులు అంతా వినేసారు కదా. ఇంతకుముందు 14 మంది 15 మంది మంత్రులు వేస్ట్ ఉంటే కదా. ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మంత్రి తారక రామారావు గారు, హరీష్ రావు గారు, అదే ముగ్గురు పనిచేసింది అలా. ఇంకేమైనా మంత్రి రానిచ్చిరా మీరు? ఇంకో మంత్రి మాట్లాడిచ్చిరా మీరు? అసలు మంత్రివర్గం ఉందా అసలు? లేకుండే, కనపడకపోతుండే, నామకే వస్తే ఉండే. వాళ్ళందరితోని అందరి వ్యవహారంతో మీరే కూర్చొని కుర్చీ వేసుకొని డబ్బులు ఎట్లా తీయాలి, ఎక్కడ ఏ నీళ్ళు ఏ చెరువులో డబ్బులు వేస్తే వస్తాయని చెప్పి మీరు ఇప్పుడేమో 3 నెలలు కావాలి, 30 రోజులు కావాలి, 3 రోజులు కావాలి అంటే అంటున్నారు. సిగ్గు అనిపిస్తలేదా? ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కూడా నీళ్ళ మీద కొంచెమైనా అవగాహన లేదనేటువంటి మాటలు అంటున్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నీళ్ళ మీద అంటే ఇరిగేషన్ శాఖ మీద అవగాహన లేదా మరి? అంటే నేను మీకు ఇంకా అంటే ఏమంటున్నా, అబద్ధాలకు ఐడి కార్డు, ఆధార్ కార్డు వీళ్ళండి. అబద్ధాలు తప్ప ఇదేం మాట్లాడలేరు మీరు. అరే నీళ్ల పైన స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి ప్రజాభవన్లో 1 గంటన్నర కూర్చోబెట్టి ఏ విధంగా అయింది, ఎట్లా కట్టిరు, ఎవరు రిపోర్ట్ ఇచ్చిరు, కడితే ఏమవుతుందని చెప్పి స్పష్టంగా తెలిసినా కూడా 1,00,000 కోట్ల రూపాయలని చీల్చుకపోయి మురికినాళ్ళ పాల్చినట్టు ఈ దుర్మార్గులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా? ఆ మోరా అసలు అది. హరీష్ రావు గారు సిగ్గు లేదా అసలు మీకు? మంత్రిగా పనిచేసారు, ఎమ్మెల్యేగా పనిచేసారు, 10 సంవత్సరాలు మీ మామ కింద ముఖ్యమంత్రి కింద పనిచేసి ఇప్పుడు మూతబరి మాట్లాడి 10 ఏళ్ళు, ఇప్పుడేమో నీతులు మాట్లాడుతున్నావు కదా. 10 ఏళ్ళు మూతబరి మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్న తన్నీరు హరీష్ రావు గారు, సిగ్గు అనిపించాలి మీ మాటలకు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి పనిచేసావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసావు, 10 సంవత్సరాలు ఏ మెడికల్ మంత్రిగా పనిచేసినట్టు నువ్వు కొంచెం మాట్లాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం కూడా 1-2 బ్రిడ్జిలు కూడా కుంగిపోయినాయి. మరి వాటికి సరి చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు కావాలని దీనికి డిలే చేస్తున్నారు అనేటువంటి మాటలు అంటున్నారు. నేను అదే అంటారు కదా, సరి చేయాలంటున్నాం కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడుతా ఉన్నాము. సరి చేస్తే ఏమవుతుంది? అరే మీరు చేసిన పాపాలు, కాంట్రాక్ట్ల కోసము, కమిషన్ల కోసం, మన ఇంటి డబ్బులు పెంచుకోవడం కోసము, మన ఆస్తులు పెంచుకోవడం కోసము, కుటుంబ సభ్యుల ఒక ఖాతాలో డబ్బులు పెంచడం కోసము 37,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ ని, నిర్మాణ ఖర్చుని మీరు 1,06,000 కోట్లకు తీసుకున్నటువంటి దుర్మార్గులారా, అసలు మీరు ఏం చేసిరో చెప్పకుండా వచ్చి టీవీ ముందు కూర్చొని, పేపర్ ముందు కూర్చొని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. తన్నీరు హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కుటుంబం కూడా వచ్చి గన్పాతకు వచ్చి మీ ముక్కు నీళ్ళ రాసినా కూడా 4 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పినా కూడా మీరు చేసిన పాపాలు పోవు. అది తెలుసుకొని మాట్లాడండి.